హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ 9వ తారీఖు ఈ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. అంటే ఈ నెల ఏప్రిల్ నెల అండి. ఈ రైతు గారు అయితే 19వ తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగింది, ఇదే నెలలో సండే రోజున. అయితే ఈ రైతు పేరు వచ్చేసి ఏ పద్మశేఖర్ గారండి. ఇతని ఊరు వచ్చేసి మారం మునగాల, మండల్ వచ్చేసి ఉండవెల్లి, జిల్లా వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా అండి. అయితే ఈ రైతుకున్నటువంటి 22 ఎకరాల బిట్టు ఒకటండి, మరియు 11 ఎకరాల బిట్టు. ఈ 22 ఎకరాల్లో నేను దాదాపు రైతుకైతే 5 పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. 11 ఎకరాల్లో అయితే 4 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 22 ఎకరాల్లో నేను ఇచ్చినటువంటి ఫైనల్ రికమెండేషన్ పాయింట్ వచ్చేసి 3 అండి. 11 ఎకరాల్లో వచ్చేసి 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్లు 3కు 3 సక్సెస్ కావడం జరిగింది 22 ఎకరాల్లో, మరియు 11 ఎకరాల్లో 2కు 2 సక్సెస్ కావడం జరిగిందండి. ఈ సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ మరియు నాకున్నటువంటి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మరియు సైంటిఫిక్ టెక్నాలజీ అండి. ఈ సైంటిఫిక్ ఓరియంటెడ్ గా డీటెయిల్ గా అనాలిసిస్ చేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ఏరియాలో జియోఫిజికల్ కండిషన్ ఎట్లుంది అంటే, ఇక్కడి జియాలజికల్ ఫార్మేషన్ మరియు హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు డీటెయిల్ గా అనాలిసిస్ చేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఈ పాయింట్లు అయితే సక్సెస్ కావడం జరిగిందో. దాదాపు 22 ఎకరాల్లో 3 పాయింట్లు మరియు 11 ఎకరాల్లో 2 పాయింట్లు. 22 ఎకరాల్లో 3 పాయింట్లకు 3 దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల వాటర్తోనైతే సక్సెస్ కావడం జరిగింది. ఈ వీడియోని నేను ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను, ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మరియు 11 ఎకరాల్లో దాదాపు 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ అయితే హైలీ ఎక్సలెంట్ వెదర్డ్ ఫార్మేషన్ ఉండబట్టి డీటెయిల్ గా ఆ జియాలజికల్ ఫార్మేషన్ లో నేను జియాలజిస్ట్ కాబట్టి తెలిసింది కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. హైలీ అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా సక్సెస్ కావడం జరిగిందండి. అయితే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ వచ్చేసి దిస్ ఏరియా ఈజ్ డామినేటెడ్ బై గ్రానైట్ మరియు గ్రానోడైరేట్ అండి. అంటే ఈ ఏరియాలో గ్రానైట్ మరియు గ్రానోడైరేట్ రాక్స్ ఉండటం వలన ఈ రకంగా రిజల్ట్ రావడం జరిగిందండి. అంటే ఈ జియాలజికల్ ఫార్మేషన్ అనేది ఒక జియాలజిస్ట్ మాత్రం తెలిసి ఉంటుందండి. హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు మాత్రమే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి రైతు సోదరులారా, ఇలాంటి రిజల్ట్ దాదాపు మేము 96% సక్సెస్ రేట్ తోటి అయితే ప్రతి రైతుకు ఇస్తా ఉన్నామండి. ఒక 4% అనేది రైతుకు రికమెండ్ చేయలేకపోతా ఉన్నాము. 1 or 2% అనేది టెక్నికల్ ఎర్రర్ తోటి ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయండి. ఇలాంటి విషయాలను మీరు గమనించాలి రైతు సోదరులారా. ఎందుకంటే ఒక జియాలజిస్ట్ గా